Hello everyone, welcome back to my channel TR Learners. Dr. B.R. Ambedkar Open University Open Degree BCom ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నిర్వహణ సూత్రాలు. ఇందులో మీరు ఇంపార్టెంట్ ఏంటి అని కనుక అడిగినట్లయితే ఇక్కడ చూడండి, మనకి 5 భాగాలు కనపడుతున్నాయి. అవును, 5 ఖండాలు కనపడుతున్నాయి. టోటల్ 15 భాగాలు అంటే 15 పాఠాలు అన్నమాట. ఈ 15 పాఠాల్లో మొదటి ఖండం చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ చూడండి, నిర్వహణ, దాని యొక్క పరిచయం అన్నమాట. నిర్వహణ స్వభావం మరియు పరిధి, నిర్వహణ విధులు, శాస్త్రీయ నిర్వహణ, ఫియాల్ నిర్వహణ సూత్రాలు. దీంట్లో ఫియాల్ నిర్వహణ సూత్రాలకు సంబంధించి ఒక ప్రశ్న చాలా వరకు రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ లెసన్ ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం. నిర్వహణ స్వభావం మరియు పరిధి. అయితే ఇంతకు ముందుగానే మీకు చెప్పినట్లు ఎప్పుడైనా సరే పాఠం ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే విషయక్రమం చదవాలి. ఏమున్నాయి ఇక్కడ? ఫస్ట్ ఏంటంటే ధ్యేయాలు, పరిచయం, నిర్వహణ యొక్క సిద్ధాంతాలు, నిర్వహణ యొక్క స్వభావం, నిర్వహణ ప్రాముఖ్యత, నిర్వహణ పరిధి, పరిపాలన వర్సెస్ నిర్వహణ, సారాంశం. అవునా? అయితే ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే ఫస్ట్ మనం విషయక్రమము, ధ్యేయాలు చూసిన తర్వాత డైరెక్ట్గా మీరు సారాంశం దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అది ఎప్పుడు? ఎగ్జామ్కి ముందు రివిజన్ చేసుకునేటప్పుడు అనమాట. ఓకేనా? తర్వాత ఏంటంటే అవగాహన ప్రశ్నలు, మాదిరి సమాధానాలు ఉంటాయి, అంటే మోడల్ ప్రశ్నలు అనమాట. తర్వాత ఏంటంటే లాస్ట్ ఎగ్జామ్లో వచ్చే ప్రశ్నలు, మాదిరి పరీక్షా ప్రశ్నలు. ఓకేనా? అయితే ఫస్ట్ మనము ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే అసలు ధ్యేయాలు ఏంటి, ఈ భాగంలో వ్యాపార సంస్థకు సంబంధించి నిర్వహణ భావన, దాని లక్షణాలు, స్వభావం, పరిధి, ప్రాముఖ్యత మరియు దాని విధులను గురించి మనం ఇక్కడ వివరించుకోవడం జరుగుతుంది. ఈ యూనిట్ చదివిన తర్వాత మీకు ఏం తెలుస్తుంది? నిర్వహణ అనే భావనని అర్థం చేసుకోగలుగుతారు. ఇంకా నిర్వహణ స్వభావాన్ని వర్ణించగలగాలి. అంటే ఇవి మీకు వచ్చి ఉండాలన్నమాట ఈ పాఠం చదివిన తర్వాత. మరియు నిర్వహణ పరిధి, ప్రాముఖ్యతను మీరు తెలుసుకోగలిగి ఉండాలి. అంటే మీకు అప్పటికీ అది తెలిసి ఉండాలన్నమాట. ఈ పాఠం చదివిన తర్వాత వీటన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. మీకు వాటి యొక్క నిర్వహణ భావన అంటే ఏంటి, నిర్వహణ స్వభావం ఏంటి, నిర్వహణ పరిధి ఏంటి, ప్రాముఖ్యత ఏంటి అనేది తెలుసుకోలేకపోతే మీరు ఈ పాఠం నేర్చుకున్నట్టు కాదు. సో ఫస్ట్గా పరిచయం చదివే ముందే మనం సారాంశం దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. చూడండి, సారాంశం ఎంత చిన్నగా ఉందో ఒక్కసారి చూడండి. ఒక వ్యాపార సంస్థ అనేక విధాలైన వనరులు అనగా మానవ వనరులు, ద్రవ్యం, ముడి సరుకులు, యంత్రాలు, పద్ధతులను వివిధ ప్రక్రియలలో ఉపయోగించుకొని అంతిమంగా వస్తువులను ఉత్పత్తి చేసి వాటిని మార్కెట్లో అమ్మడానికి కృషి చేస్తుంది. అవునా? ఒక వ్యాపార సంస్థ ఏం చేస్తుంది? అనేక విధాలైన వనరులు, అంటే ఆ వనరులు అంటే ఏంటి ఇక్కడ? మానవ వనరులు, ద్రవ్యం అనేది కూడా ఒక వనరేనమాట. ద్రవ్యము, ముడి సరుకులు, యంత్రాలు, ఇంకా పద్ధతులను వివిధ ప్రక్రియలలో ఉపయోగించుకొని, వివిధ దశలలో ఉపయోగించుకొని అంతిమంగా ఏం చేస్తుంది? వస్తువులను ఉత్పత్తి చేస్తుంది. ఆ ఉత్పత్తి చేసిన వస్తువులను ఏం చేస్తుంది? మార్కెట్లో అమ్మడానికి కృషి చేస్తుంది. ఏంటి ఇవన్నీ ఎవరు చేస్తారు? ఒక వ్యాపార సంస్థ అన్నమాట. క్లిష్టమైన వ్యాపార కార్యకలాపాలలో వనరులను సక్రమంగా వినియోగించవలసి ఉంటుంది. వ్యాపార కార్యకలాపాలలో ముఖ్యంగా చేయాల్సింది ఏంటి? మనకున్న వనరులను సక్రమంగా వినియోగించుకోవాల్సి ఉంటుందన్నమాట. మరో విధంగా చెప్పాలంటే ఒక సంస్థ సమర్థవంతంగా నడవాలంటే నిర్వహణ అనేది అవసరం. అంతే కదా? నిర్వహణ ఒక శాస్త్రము మరియు ఒక కళ. నిర్వహణ అనేది ఏంటి? ఒక శాస్త్రము, అది ఒక కళ అన్నమాట. ప్రణాళికీకరణ, వ్యవస్థీకరణ, నాయకత్వం వహించడం, నియంత్రణ చేయడం, సిబ్బందీకరణ, నిర్దేశం చేయడం, సమన్వయం చేయడం, నివేదికల రూపకల్పన మరియు బడ్జెట్ల తయారు మొదలైన విధులతో నిర్వహణను చక్కగా వివరించవచ్చు. నిర్వహణను ఏ విధంగా వివరించవచ్చు? నిర్వహణ అనేది ఒక శాస్త్రము, ఒక కళ అన్నమాట. దాన్ని దేని ద్వారా వివరించవచ్చు? ప్రణాళికీకరణ, వ్యవస్థీకరణ, నాయకత్వం వహించడం, నియంత్రణ చేయడం, సిబ్బందీకరణ, నిర్దేశం చేయడం, సమన్వయం చేయడం, నివేదికల రూపకల్పన మరియు బడ్జెట్ల తయారు మొదలైన విధులతో నిర్వహణను మనము వివరించవచ్చు. ఈ పాఠం యొక్క సారాంశం అన్నమాట. ఇక్కడ చూడండి, అసలు వ్యాపార సంస్థ అనేది ఏం పని చేస్తుంది?
ఓకేనా? అలాగే వ్యాపార సంస్థ సమర్థవంతంగా నడవాలంటే ఏం అవసరం, అసలు నిర్వహణ అంటే ఏంటి, నిర్వహణను ఏ విధంగా వివరించవచ్చు అనేవి మనం ఇప్పుడు సారాంశంలోనే తెలుసుకున్నాం. అవునా? ఒకసారి మాదిరి పరీక్ష ప్రశ్నలు ఏమున్నాయో చూద్దామా? నిర్వహణ స్వభావాన్ని వివరించండి. పరిపాలన, నిర్వహణ, వివిధ దీర్ఘ సమాధాన ప్రశ్నలు అన్నమాట. వివిధ కార్యకలాపాలలో నిర్వర్తించే నిర్వహణ ప్రాముఖ్యతను వర్ణించండి. నిర్వహణ ఒక శాస్త్రం మరియు ఒక కళ, దాని గురించి చర్చించండి. ఇవి మనకిచ్చిన ప్రశ్నలు. అయితే నిర్వహణ స్వభావాన్ని ఏ విధంగా వర్ణించాలి, ఏ విధంగా వివరించాలి అనేది మనకి ఇక్కడ ఉంది చూసారా ఆల్రెడీ. అంటే ఇది చాలా షార్ట్ ఫామ్లో ఉంది. మనకి వాటన్నిటి గురించి కూడా వివరణ మనకి పాఠంలో ఉంటుందన్నమాట. నిర్వహణను ఏ విధంగా వివరించవచ్చు అంటే ఇక్కడ మనం ఇందాక చదివాం కదా, ప్రణాళికీకరణ, వ్యవస్థీకరణ, న్యాయకత్వం వహించడం, నియంత్రణ చేయడం. ఓకేనా? ఇవన్నీ అన్నమాట. సో ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్ళిపోదాం. ఈ పాఠం యొక్క పరిచయంతో మళ్ళీ ఒకసారి మొదలు పెడదాం. మనం ఒక చిన్న హోటల్ లేదా రెస్టారెంట్ని ఉదాహరణగా తీసుకున్నాం అనుకోండి. హోటల్ వంటి చిన్న వ్యాపారాన్ని మొత్తం సొంత వ్యాపారి మాత్రమే నిర్వహిస్తాడు. అవునా? అంటే అక్కడ ఉన్న పనులన్నీ కూడా అతను మాత్రమే చూసుకుంటాడు అనమాట. వ్యాపారి తీసుకునే నిర్ణయాలలో హోటల్కు సంబంధించిన అలంకరణ అంటే డెకరేషన్ ఎట్లా చేయాలి, ఫర్నిచర్ ఏ విధంగా ఏర్పాటు చేయాలి, పరిసరాల నిర్వహణ, పరిసరాలు అంటే మనకి చుట్టుపక్కల వాతావరణం అంతా ప్లెజెంట్గా తయారు చేస్తుంటారు కదా, చెట్లు పెంచడం, ఇట్లా పెట్టడం, అవి ఇవి అంత డెకరేషన్ అన్నమాట. అట్లా పరిసరాలు శుభ్రంగా ఉంచడం, ప్రతిదీ కూడా పరిసరాల నిర్వహణ, వినియోగదారులకు సరఫరా చేయవలసిన ఆహార పదార్థాలు అంటే వినియోగదారులు ఏం అడుగుతున్నారు, వాళ్ళకి ఏం సరఫరా చేయాలి, వాటి విలువ ఎంత, ఆహార పదార్థాల పట్టికను తయారు చేయడం వంటికి ఇలాంటి నిర్ణయాలన్నీ కూడా ఇలాంటి చిన్న హోటల్ లేదా రెస్టారెంట్లు హోటల్వి ఏంటంటే ఆ మొత్తం అదంతా కూడా ఆ వ్యాపారి మాత్రమే నిర్వహిస్తాడనమాట. ఓకేనా? ఆహార పదార్థాలను వినియోగదారులకు అందించడానికి అవసరమైన స్థితిగతులను చూసుకోవడానికి సేవకులను నియమించుకుంటాడు. అంతే కదా, ఇప్పుడు వెయిటర్స్ ఉంటారు కదా, వాళ్ళనమాట. ఇటువంటి నిర్ణయాలు మాత్రమే కాకుండా వ్యాపారాన్ని సరి అయిన పద్ధతిలో నిర్వహించే విధానాన్ని కూడా నిర్ధారిస్తాడు. ఇలాంటి చిన్నవి పెద్ద పెద్ద నిర్ణయాలే కాకుండా వ్యాపారాన్ని సరైన పద్ధతిలో ఏ విధంగా నిర్వహించాలి అనే విధానం కూడా అతనే నిర్ధారిస్తాడనమాట. అంటే ఈ విధంగా చేయాలి అనేది కూడా ఆ వ్యాపారే నిర్ధారిస్తాడు. దీని కొరకై సొంతదారుడే కొన్ని పనులను కేటాయించుకొని మిగతా ఇతర పనులను ఇతర సేవకులకు అప్పగించి వ్యాపారాన్ని సజావుగా కొనసాగిస్తాడు. ఇప్పుడు తప్పకుండా ఏ పని చేసేటప్పుడైనా సరే మనము అక్కడ కొంతమంది స్టాఫ్ని అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అది చిన్న హోటల్ అయినా, పెద్ద రెస్టారెంట్ అయినా, పెద్ద 5 స్టార్ హోటల్ అయినా, ఏదైనా సరే. లేదు నాకు మనుషుల మీద నమ్మకం లేదు, వేరే వాళ్ళని పెట్టుకుంటే సరిగా చేస్తారో లేదో అని అన్ని పనులు తన మీదే చేసుకోవడానికి అయితే ఉండదు కదా. అన్ని పనులు ఒక వ్యక్తే చేయలేరు కదా. సో ఇక్కడ ఏంటంటే దీని కొరకే ఏం చేస్తాడు, ఆ సొంతదారుడు మాత్రం కొన్ని పనులను తనకు తాను కేటాయించుకొని మిగతా పనులకు సేవకులను అంటే సర్వెంట్స్ని నియమించుకుంటాడు అనమాట. అట్లా అప్పగించి ఏం చేస్తారు, వ్యాపారాన్ని సజావుగా కొనసాగించేలాగా వాళ్ళు చూసుకుంటారు. ఒకరి వ్యక్తిగత వ్యవహారాలు మొదలు ఒక గృహిణి తన ఇంటిని అలాగే యాజమాన్యం బహుళజాతి సంస్థను నడిపించాలంటే ఈ నిర్వహణ సామర్థ్యం అనేది తప్పనిసరిగా ఉండాలి. అందువలన వివిధ పనులను పూర్తి చేయడానికి విశ్వవ్యాప్తంగా నిర్వహణ అనేది అవశ్యమైన అంశంగా మారింది. ఓకేనా? అంతవరకు అర్థమైంది దాని పరిచయం ఏంటి. ఇప్పుడు నిర్వహణ అంటే ఏంటో చూద్దాం. నిర్వహణ ఒక కళ మరియు శాస్త్రము కూడాను. ఇందాక మనకి నిర్వహణ ఒక కళ మరియు శాస్త్రము చర్చించండి అనే ప్రశ్నకి సమాధానము ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి రాయొచ్చు. నిర్వహణ అనేది ఒక కళ మరియు శాస్త్రము కూడాను. నిర్వహణ కార్యాచరణాలు దానిని ఒక కళగాను, విద్యావేత్తలు నిర్వహణను ఒక శాస్త్రంగాను అభివృద్ధి చేశారు. ఒక వ్యాపార సంస్థ వివిధ వనరులైన ముడిసరుకు, మానవ వనరులు, విత్తం, యంత్రాలు, వివిధ ప్రక్రియలలోని పద్ధతులను ఉపయోగించి తయారు చేసిన వస్తువులను మార్కెట్ ప్రాంతాలలో విక్రయిస్తుంది. ఎక్కడ విక్రయిస్తుంది? మార్కెట్ ప్రాంతాలలో విక్రయిస్తుంది అనమాట. ఒక వ్యాపార సంస్థ వివిధ వనరులైన ముడిసరుకు, మానవ వనరులు, విత్తం అంటే డబ్బు, యంత్రాలు, మెషిన్స్, వివిధ ప్రక్రియలలోని పద్ధతులన్నింటినీ ఉపయోగించి
తయారు చేసిన వస్తువులను మార్కెట్లలో అమ్ముతుంది. లక్ష్య సాధనకు అవసరమయ్యే ప్రక్రియలలో ఉపయోగించే ముడి సరుకులను వనరులుగా పేర్కొనవచ్చు. మనం ఏదైతే తయారు చేయాలనుకుంటున్నామో, ఏదైతే వస్తువును ఉత్పత్తి చేయాలనుకుంటున్నామో ఆ లక్ష్య సాధనలో మనకు అవసరమయ్యే ప్రక్రియలలో ఉపయోగించే ముడి సరుకులనే మనం ఏమంటున్నామో వనరులు అని అంటున్నాం అన్నమాట. వస్తువు ఉత్పత్తిని గణించడానికి ఉత్పాదక ప్రక్రియలో ఉపయోగించే వనరులను లెక్కలోనికి తీసుకోవచ్చు. వస్తువు ఎంతగా ఉత్పత్తి అయింది, ఎలా ఉత్పత్తి అయింది, దాని ఉత్పత్తిని గణించడానికి ఈ ఉత్పాదక ప్రక్రియలు దేనిని లెక్కలోకి తీసుకోవచ్చు, వనరులని లెక్కలోకి తీసుకోవచ్చు అని చెప్తున్నారనమాట. వనరులు కొరతగా ఉండటం వలన ప్రతి ప్రక్రియలో ఫలవంతమైన ఉత్పత్తి కోసం వనరులను అత్యంత లాభదాయకంగా వినియోగించడానికి ఈ నిర్వహణ అనేది మనకు అవసరం అవుతుంది. ఇప్పుడు వనరులు కొరతగా ఉన్నాయంటే తక్కువ వనరులతో ఎక్కువ ఉత్పత్తిని తయారు చేసేటప్పుడు వాటిని అసలు ఏ విధంగా మనం యూటిలైజ్ చేసుకోవాలి, ఏ విధంగా వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకొని, అంటే కొంత కొరతగా ఉన్న వనరులను ఉపయోగించి ఎక్కువ ఉత్పత్తి చేయడానికి ఏ విధంగా చేయాలి అనే దాన్నే మనం ఇక్కడ దానికోసమే మనకి నిర్వహణ అనేది అవసరం అవుతుందన్నమాట. వివిధ ప్రక్రియలకు మార్గదర్శక నిర్దేశము, సమన్వయము మరియు సమైక్యత ఉన్నట్లయితే ఆశించిన లక్ష్యాలను సాధించగలము. మరో విధంగా చెప్పాలంటే సరైన ప్రణాళిక, వ్యవస్థాపన, సిబ్బంది నిర్దేశము, సూచనలు, నియంత్రణ, సమన్వయ నాయకత్వం, నివేదిక మరియు బడ్జెటింగ్ వంటి విధులు నిర్వహణకు ఎంతో అవసరం. ఎటువంటి విధులు నిర్వహణకు అవసరం అని చెప్తున్నారు ఇక్కడ? సరైన ప్రణాళిక, వ్యవస్థాపన, సిబ్బంది నిర్దేశము, సూచనలు, ఈ నియంత్రణ, సమన్వయ నాయకత్వం, నివేదిక మరియు బడ్జెటింగ్ ఇలాంటి విధులన్నీ కూడా నిర్వహణకు అవసరం అన్నమాట. పైన పేర్కొన్న విధులన్నీ ఫలవంతమైన ఉత్పత్తులను చేయడానికి మరియు మార్కెట్లోనికి అవసరమైన సమయంలో అవి లభించే విధంగా చేసేందుకు అవసరం. మేరీ పార్కర్ ఫోల్లెట్ ప్రకారం ప్రజల శ్రమతో పనులను చేయించే కలయే నిర్వహణ. మనము ప్రతిదానికి ఒక నిర్వచనం చెప్పుకుంటూ ఉంటాం కదా, అట్లా మేరీ పార్కర్ ఫోల్లెట్ అనే ఆమె ప్రకారం నిర్వహణకిచ్చిన ఏమంటారు నిర్వచనం ఏంటంటే ప్రజల శ్రమతో పనులను చేయించే కలయే నిర్వహణ అని ఆమె నిర్వచించారనమాట. నిర్వహణ సూత్రాలు ప్రధానంగా పనులను నిర్వహించే కార్యక్రమంగా పేర్కొనబడినవి. నిర్వహణ సూత్రాల ప్రాథమిక భావనను హెన్రీ ఫెయాల్ ప్రణాళికీకరణ, వ్యవస్థీకరణ, నాయకత్వం, నియంత్రణల చట్టంగా పేర్కొన్నాడు. హెన్రీ ఫెయాల్ ఏం చెప్పాడు? నిర్వహణ సూత్రాల ప్రాథమిక భావనను హెన్రీ ఫెయాల్ ఏమని చెప్పాడు? ప్రణాళికీకరణ, వ్యవస్థీకరణ, నాయకత్వం, నియంత్రణల యొక్క చట్రంగా దానిని హెన్రీ ఫెయాల్ అనే అతను పేర్కొన్నారన్నమాట. నిర్వహణ అనేది పూర్తిగా నూతన భావన కాదు. మానవుల ఉనికి నుండి రోజువారీ వ్యవహారాలకు నిర్వహణ మూలాధారమని చరిత్ర చెబుతోంది. లోతైన మూలాలను చూసినప్పుడు ప్రాచీన మానవుడు వేటాడడానికి, ఆహారాన్ని పొందేందుకు, క్రూర మృగాల నుండి తనను తాను రక్షించుకోవడానికి, శత్రువులను మట్టుబెట్టడానికి ప్రణాళిక, పిల్లల సంరక్షణకు సంబంధించిన విషయాలను సమన్వయపరిచి కార్యక్రమాలను నిర్వహించేవాడు. ఇంకా సాధారణ జీవనంలో ఒక గృహిణి కూడా నిర్వహణ అంశాలను కొనసాగిస్తూ ఉంటుంది, అంతే కదా. ఏదేమైనను 19వ శతాబ్దం తర్వాత నెలకొన్న పారిశ్రామిక విప్లవం మూలంగా నిర్వహణ అంశం ఒక వృత్తిగా, ఒక శిక్షణగా రూపాంతరం చెందింది. ఎప్పటి నుంచి? 19వ శతాబ్దము పారిశ్రామిక విప్లవం తర్వాత నుంచి. ఓకేనా? పారిశ్రామిక విప్లవం మూలంగా ఈ నిర్వహణ అనేది ఒక వృత్తిగా, ఒక శిక్షణగా రూపాంతరం చెందడం అంటే మారింది. పారిశ్రామిక విప్లవం వలన ప్రజల అవసరాలను తీర్చడానికి సంస్థలు భారీగా వెలిశాయి. అంటే పారిశ్రామిక విప్లవం తర్వాత ఏం జరిగింది? ప్రజల యొక్క అవసరాలను తీర్చడానికి సంస్థలు అనేవి చాలా ఎక్కువగా మొదలుపెట్టారనమాట, చాలా ఎక్కువగా అయ్యాయి. ఇంకనూ చెప్పాలంటే 1910 నుండి 1920 సంవత్సరాల మధ్య ఏర్పడిన ఉత్పాదక నైపుణ్య పెంపుతో సంస్థలు దీర్ఘాలోచనతో అసెంబ్లీ లైన్ పద్ధతులను ప్రవేశపెట్టారు. ఆధునిక నిర్వహణ సిద్ధాంతానికి ఆద్యుడు అమెరికా ఇంజనీర్ అయిన ఫ్రెడరిక్ విన్స్లో టేలర్ 1911లో ప్రచురించిన శాస్త్రీయ నిర్వహణ యొక్క సూత్రాలలో ఆధునిక నిర్వహణ భావాలను ఆయన ప్రతిపాదించాడు. టేలర్ కాలంలో వ్యాపార పోటీ తక్కువ ఉండటం వలన సంస్థలు ఎక్కువ లాభాలను ఆర్జించేందుకు ఉత్పత్తి పెంపుపై దృష్టి సారించి లాభాలను గడించేవి.
అతని కాలంలో వ్యాపారంలో పోటీ అనేది తక్కువగా ఉండేదంట. అందువల్ల సంస్థలు ఎక్కువ లాభాలను ఆర్జించడానికంటే పొందటానికి ఉత్పత్తిని పెంచే దాని మీద దృష్టి సారించి లాభాలను ఆర్జించేవాళ్ళు అనమాట. ఉత్పత్తి కొనసాగించి అధిక లాభాలను గడించేవి. వ్యాపార సంస్థలు కూడా తక్కువ ఉండడం మూలంగా తక్కువ పరిమాణంలో ఉత్పత్తి జరగడంతో ఉత్పాదక పెంపుపై దృష్టి పెట్టారు. అందువలన అప్పుడు సంస్థలు వాటికి గల వనరులను ఉపయోగించుకుని వినియోగదారుల డిమాండ్ మేరకు సాధ్యమైనంత ఎక్కువ వస్తు సేవలను ఉత్పత్తి చేసే లక్ష్యాన్ని కలిగి ఉండేవి. కానీ ప్రధాన దృష్టి ఎక్కువ మాత్రం దేని మీద ఉండేది? ఎక్కువ ఉత్పత్తి చేయడం ఎలా అనే లక్ష్యం మీదే ఉండేదన్నమాట. టేలర్ పరిశోధన ఆధారంగా సంస్థలోని సిబ్బంది అధిక వేతనాలను ఆర్జించే ప్రేరణ కలిగి ఉంటారని చెప్పబడింది. 1911లో ఫెడరిక్ విన్స్లో టేలర్ అమెరికన్ ఇంజనీర్ ప్రచురించిన శాస్త్రీయ నిర్వహణ సూత్రాలలో ఆధునిక నిర్వహణపై పరిశోధనలు జరిగినట్లుంది. టేలర్ సమయంలో మార్కెట్ ప్రదేశాలలో తక్కువ పోటీ ఉండేది మరియు సంస్థలు ఎక్కువ లాభాలను పొందేందుకు ఎక్కువ ఉత్పత్తులు చేసేవాళ్ళు. కానీ తర్వాత ఏమైంది? వ్యాపార సంస్థలు ఆ సమయంలో తక్కువ సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ వారి దృష్టి ఉత్పత్తులను పెంపొందించేందుకు మార్గాలపై కేంద్రీకరించారు. అందువల్ల వినియోగదారుల గిరాకీని అందుకోవడానికి పరిమిత సంఖ్యలో ఉన్న ఉద్యోగులచే వీలైనన్ని ఎక్కువ వస్తువులు మరియు సేవలను ఉత్పత్తి చేయడం నిర్వహణ యొక్క లక్ష్యంగా, అధిక ఉత్పత్తి చేయడం ఎలా అనే దానిపై వాళ్ళప్పుడు దృష్టి పెట్టారు. టేలర్ యొక్క పరిశోధనలు ఉద్యోగులు దాదాపు ఎల్లప్పుడూ మరింత సంపాదించడానికి వారి కోరికను ప్రేరేపించే విధంగా ముగించడమైంది. 20వ శతాబ్దపు ముగింపు కాలంలో నిర్వహణ కార్యాచరణలు అధిక యాంత్రిక విధానాన్ని ఉపయోగించి మేలును పొందే ప్రయత్నం చేశారు. వ్యాపారాలన్నీ కేంద్రీకరణ నుండి వికేంద్రీకరణ వైపు అడుగులేశాయి. పై స్థాయి నుండి కింది స్థాయి వరకు చేరవలసిన సమాచారాన్ని మధ్యస్థాయి నిర్వాహకులు చేపట్టేవారు. అందువలన వారిని ద్వారపాలకులని అభివర్ణించారు. 21వ శతాబ్దంలో స్వల్ప వ్యయం కలిగిన సమాచార వ్యవస్థ రూపం గల అంతర్జాలం అంటే ఇంటర్నెట్ అన్నమాట. ఈమెయిల్స్, టెలిఫోన్ కాల్స్ ప్రవేశపెట్టబడ్డాయి. అందువలన అనేక సంస్థలు మధ్యస్థాయి నిర్వాహకులను తొలగించి వినియోగదారు నుండి సేకరించే సమాచారాన్ని వేగంగా పొందగలుగుతున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మనకి 1910-11 ఈ టైంలో ఏంటంటే అప్పట్లో మెషిన్స్ తక్కువ అన్నమాట. అట్లాగే మనకి సంస్థలు కూడా ఈ ఉత్పత్తి చేసే సంస్థలు కూడా అంటే మన భాషలో నార్మల్గా చెప్పాలంటే ఫ్యాక్టరీలు కానీ ఇట్లా అంటుంటాం కదా, అవి కూడా చాలా తక్కువ అనమాట. సో పనిచేసే వ్యక్తుల మీద మాత్రమే ఉత్పత్తి అనేది ఆధారపడి ఉండేది. సో అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఆ ఉన్న వనరులను ఉపయోగించి వాళ్ళ దగ్గర ఎవరైతే వర్కర్స్ పనిచేస్తున్నారో వాళ్ళతో ఎక్కువ ఉత్పత్తి తయారు చేయడానికి, ఎక్కువ ఉత్పత్తి దిగుబడి చేయడానికి వాళ్ళు ఎక్కువగా కృషి చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. కానీ తర్వాత ఏమైంది? ఎక్కువ సంస్థలు అనేవి పెరిగిపోయాయి. సంస్థలు పెరిగిన తర్వాత తర్వాత మెషినరీస్ వచ్చాయి. అంటే 100 మంది చేయగలిగే పనిని ఒక మెషినే చేస్తూ పోతుంది. అట్లాంటప్పుడు ఉత్పత్తి అనేది ఇంకా ఎక్కువగా చేయొచ్చు. కాకపోతే దానికోసం ఏం కావాలి? దానికైనా సరే ముడి సరుకు లేదా వనరు అని మనం చెప్పుకుంటున్నవి అప్పుడు కావాల్సి వస్తుందన్నమాట. ఇప్పుడు 100 మంది మనుషులతో ఒక 1000 వస్తువులను తయారు చేపిస్తున్నాం అనుకుందాం. అవి ఏవైనా సరే ఒక 1000 వస్తువులను తయారు చేపిస్తున్నాం అని అనుకుందాం. ఇప్పుడు 100 మంది చేసే పని ఒక మిషనే చేస్తుంది అక్కడ. అట్లాంటివి ఒక 2 మిషన్లు కావాలంటే ఎంత ముడి సరుకు అవసరం? అవునా? ఈ విధంగా అప్పట్లో జరిగిందని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. అయితే ఫస్ట్ ఏంటంటే ఈ సంస్థలు అనేవి పెరిగేటప్పుడు ఇంకా వాళ్ళన్నీ నిర్వహించుకోలేక మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఎవరైతే ఒక ఫ్యాక్టరీ అనుకుందాం, ఒక ఫ్యాక్టరీ లేదంటే ఒక బట్టలు తయారు చేసేదో లేకపోతే ఒక వస్తువులు తయారు చేసేదో ఒక సబ్బులో షాంపులో ఏదో ఒకటి అక్కడి నుంచి డైరెక్ట్గా వినియోగదారుల దగ్గరికి రాకుండా మధ్యలో ఒకళ్ళు ఉండేవాళ్ళనమాట. ఇప్పుడు మా మీడియేటర్స్ లాగా వాళ్ళు అవి తీసుకొని వాళ్ళ తర్వాత వినియోగదారుల దగ్గరకో లేకపోతే మార్కెట్ దగ్గరకో వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు. కానీ తర్వాత ఏమైంది? ఇంటర్నెట్, ఈమెయిల్స్, టెలిఫోన్ కాల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత 21వ శతాబ్దంలో ఏమైందంటే డైరెక్ట్గా వినియోగదారుల నుంచి ఆర్డర్స్ తీసుకుంటారు. ఇప్పుడు మనం అంతే కదా చేసేది, ఏదైనా సరే ఆన్లైన్లో డైరెక్ట్గా మనమే ఆర్డర్ పెట్టుకుంటున్నాం అనమాట. ఇంతకుముందు ఒక షాప్కి వెళ్ళటము ఇంకా బయటికి వెళ్ళి కొనుక్కోవాల్సి వచ్చేదనమాట మీడియేటర్స్ లాగా.
ఓకేనా? అర్థమైందని అనుకుంటున్నాను. నిర్వహణ అనే పదాన్ని నిర్వచించండి అని అంటే, నిర్వహణకి ఇక్కడ మనకి మేరీ పార్కర్ ఫోల్లెట్ ఒక నిర్వచనం ఇచ్చారు కదా, అది. లేదంటే అదే సేమ్ పారాగ్రాఫ్లో నిర్వహణ సూత్రాల ప్రాథమిక హెన్రీ ఫ్యాల్ ఇచ్చిన నిర్వచనం కూడా మనము రాయొచ్చు అనమాట. ఓకేనా? ఓకే, నిర్వహణ సిద్ధాంతాలు అనే ప్రశ్నకి సమాధానం మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.